యోబంత దరిద్రుడు ఎవ్వడూ లేడు, యోబులాగా అసలు ఉండకూడదని ఒక సామెత కూడా వచ్చేసింది. ఎంత స్థితిలో ఉన్నాడు, ఎంత దరిద్ర స్థితికి వచ్చేశాడు. కనీసం యోబు ముఖం చూసేవాడు కానీ ఉదయాన్నే లేస్తే యోబు కనపడ్డాడంటే అందరూ కూడా అశుద్ధంగా, అపవిత్రంగా, అదేదో అపశకునంగా భావించేవాళ్ళు. కొడుకులను పోగొట్టుకున్నాడు, కూతుర్లు పోగొట్టుకున్నాడు, ఆస్తుల్ని పోగొట్టుకున్నాడు, అంతస్తులు పోగొట్టుకున్నాడు, ఆరోగ్యం పోగొట్టుకున్నాడు, అన్నిటిని పోగొట్టు ఏవేవి ఉన్నాయో మొత్తం పోగొట్టుకున్నాడు. భార్య అని తప్ప. భార్య మాత్రం పోలా. ఏం కంగారు పడద్దు, భార్య మాత్రం ఫుల్ స్టాండర్డ్. సాతానుగాడు ఎవరినైనా శోధించగలిగి తీసేశాడు కానీ భార్యను కదపలేకపోయాడు. ఇక ఎంత పవర్ఫుల్లో చూడండి. నాకు అదే అనిపిస్తుంది, ఇది ఏంటి అందరి మీద పడ్డాడు కానీ ఈమె మీద ఎందుకు పడలేదంటే, మిమ్మల్ని గెలవటం ఎవ్వడి వల్ల కాదు. మీకున్న శక్తియుక్తులు ఆడికోలేవు. దేవునికి స్తోత్రం. అందరూ పోయారు, ఈ ఒక్కతే మిగిలింది. నేను అదే అనుకుంటా, ఎందుకు అసలు ఈ ఒక్కతే మిగిలింది? ఈమె ఎంత పవర్ఫుల్ కాకపోతే, లేదంటే సాతానికి ఎంత ఫ్రెండ్ కాకపోతే. ఫ్రెండ్స్ పోరాడుకోరు కదా, చెప్పండి. ఫ్రెండ్స్ పోరాడుకుంటారా? పోరాడుకోరు కదా. మిగిలిన వాళ్ళందరూ తీసాడు, ఏమైనా మాత్రం తీలే. మళ్ళీ ఆమెతోనే కన్నాడు ఎంతమందిని? యోబుకు పుట్టిన పిల్లలంట మరలా ముందు ఎంతమందిని కందో, మళ్ళీ తర్వాత 8 మందిని కష్టపడి ఆమె కానాల్సి వచ్చింది. యోబు పిల్లలు లాంటి పిల్లలు దేశంలోనే ఎవడు? 3 ఆడపిల్లలు, మగపిల్లలు. ఎవరికి స్తోత్రం. ఏమేమి పోగొట్టుకున్నాడో, అందరి విమర్శలకు, ఈసడింపులకు దేనికి గురయ్యాడో దేవుడు వాటన్నిటి రెండింతలుగా ఇచ్చి యోబు జీవితాన్ని ప్రపంచం ముందు నిలబెట్టాడు, నిరూపించాడు. దేవుడు కార్యాలు చేస్తే ఇట్లా ఉంటాయా అని దేవుడు నిరూపించాడు. ఇదే వింత కార్యం. నువ్వు పోగొట్టుకున్న సమస్తాన్ని, నీ చీడ పురుగులు, గొంగళి పురుగులు, సాతానుగాడు, నీ స్నేహితులు, నీ మోసం చేసేవాళ్ళు, నిన్ను దగా చేసేవాళ్ళు, ఎవడు తినేసిందైనా దేవుడు మళ్ళా తిరిగి తీసుకొచ్చి నీకు ఇస్తాడు. ఎవరు నిన్ను విమర్శించారో, ఎవరు నిన్ను చూసి అసహించుకున్నారో, ఎవరు నిన్ను చూసి ఏడ్చారో వాళ్ళ ముందే నిన్ను ఒక గుర్తుండిపోయే ఫిగర్గా దేవుడు నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆ యోబుని ఆ రోజే కాదు, ఈ రోజు కూడా యోబు ఒక గొప్ప మాదిరే. బెంగళూరులో కూడా ఇన్ని వేల సంవత్సరాలు కూడా యోబుని అట్లా దేవుడు ఉంచేశాడు అని అంటే ఎవ్వరు ఈ స్థితిలో ఉంటారో తెలుసా? పీపుల్ హూ టేక్ ఛాలెంజెస్. ఛాలెంజ్ కలిగిన వారు రిస్క్ టేకర్స్ అంటారు వీళ్ళని. ఈ రిస్క్ టేకర్స్ మాత్రమే గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా. దానియేలు ఒక రిస్క్ టేకర్. సింహాల బోన్లో వేస్తారయ్యా, ఆ తలుపు మూసుకుని ప్రార్థన చేయి అని అంటే తలుపు మొత్తం తెరిచి ప్రార్థన చేశాడు. తీసుకెళ్ళి సింహాల బోన్లో వేస్తే చావటానికైనా రెడీ అయ్యాడు కానీ పద్ధతిని మాత్రం విసవల, ప్రార్థన మాత్రం ఆపల, స్టైల్ మాత్రం ఆపల. చెప్పండి, సింహాలు నోరు మూసుకున్నాయా? సింహాలు నోరు మూసుకున్నాయా? శత్రువు నోరు మూసుకున్నాడా? ఇద్దరు మూసుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. దాని ద్వారా ఆయన వింత కార్యాన్ని ఆయన రుజువు చేశాడు. హల్లెలూయా. వీళ్ళెప్పుడు డిఫరెంట్గానే ఉంటారు. వీళ్ళు ఏమంటారు? రిస్క్ టేకర్స్ అంటారు. కష్టపడడానికి, రిస్క్ చేయటానికి, వాళ్ళు నమ్మిన సత్యం కోసం నిలబడ్డానికి గోడ మీద పిల్లుల్లాగా ఉండరు వీళ్ళు. ఒక ఛాలెంజబుల్ వ్యక్తులుగా వీళ్ళు ఉంటారు. వీళ్ళ భక్తి, వీళ్ళ శక్తి, వీళ్ళ ప్రార్థన ఎప్పుడు నిజాయితీగా ఉంటుంది కానీ అది ఎప్పుడు కూడా ఆషామాషగా ఉండదు. ప్రైజ్ గాడ్.